దేవుడు చాలా అద్భుతాలు చేశాడు. యేసుక్రీస్తు వారి సేవ చేస్తున్నప్పుడు చాలా స్వస్థత కార్యాలు చేశాడు. అందులో ఇక్కడ మనం ఒకటి ప్రాముఖ్యంగా చూస్తాం. అందులో నుంచి కొన్ని విషయాలు నేర్చుకుందాం. తీయండి, పరిశుద్ధ గ్రంథాలు తీసి మత్తయి సువార్త 9వ అధ్యాయం 18వ వచనం దగ్గర నుంచి ఒక్కసారి చూడండి. ఆయన ఈ మాటలు వారితో చెప్పుచుండగా ఇదిగో ఒక అధికారి వచ్చి ఆయనకు మ్రొక్కి నా కుమార్తె ఇప్పుడే చనిపోయినది, అయినను నీవు వచ్చి నీ చెయ్యి ఆమె మీద ఉంచుము, ఆమె బ్రతుకుననెను. దేవునికి స్తోత్రం. అలాగే 23వ వచనం కూడా చూడండి ఒకసారి. అంతలో యేసు ఆ అధికారి ఇంటికి వచ్చి పిల్లన గ్రోవులు వాయించు వారిని గొల్లు చేయుచుండ జనసమూహమును చూచి స్థలమియ్యండి అని చెప్పాడా. నిద్రించుచున్నదే గాని చనిపోలేదని వారితో చెప్పగా వారాయనను అపహసించిరి. జనసమూహమును పంపివేసి ఆయన లోపలికి వెళ్ళి ఆమె చెయ్యి పట్టుకొనగానే ఆ చిన్నది లేచెను. ఈ సమాచారము ఆ దేశమంతటను వ్యాపించెను. దేవునికి స్తోత్రం. గట్టిగా చూద్దాం. హల్లెలూయా. కొద్ది నిమిషాలు మీ మనస్సు ఇక్కడ పెట్టండి. క్లుప్తంగా చెప్పేస్తాను. ఎక్కువసేపు మిమ్మల్ని కూర్చోబెట్టను. క్లుప్తంగా చెప్పి పంపించేస్తా. 3 విషయాలు చెప్తా. మనకి ఈ 3 విషయాలు మనం కూడా నేర్చుకొని మన జీవితాల్లో కూడా పెట్టుకుంటే మనం తప్పకుండా ఆశీర్వదించబడతాం. దేవుని దగ్గర నుంచి అద్భుతాలు మనం కూడా చూస్తాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మొట్టమొదట మనం అక్కడ చూస్తుంటే ఆయన ఈ మాటలు వారితో చెప్పుచుండగా ఇదిగో ఒక అధికారి వచ్చి ఆయనకు మ్రొక్కి. ఆయన ఎక్కడున్నా కూడా చాలామంది ఆయన దగ్గరకు వచ్చేవాళ్ళు. వాళ్ళకి ఆయన సువార్త చెప్పేవాడు. యేసయ్య వచ్చేటటువంటి రాజ్య సువార్త వారికి బోధించేవాడు. ఏ విధంగా నడుచుకోవాలి, ఏ విధంగా బ్రతకాలి, పరలోకంలో ఉండాలంటే మనం ఏం చేయాలి, ఇవన్నీ కూడా వాళ్ళకు చెప్తూ ఉండేవాడు. ఇలా వాళ్ళకి చాలా విషయాలు చెప్పాడు. ఆ ముందు వచనాలన్నీ మనం చూస్తే ఆయన దగ్గరకు వచ్చినటువంటి జనసమూహమునకు చాలా విషయాలు చెప్పాడు. చాలా విషయాలు చెప్పిన తర్వాత ఇక వెళుతూ ఉన్నప్పుడు ఒక అధికారి వచ్చాడు పరిగెత్తుకుంటే ఈయన దగ్గరికి. ఒక అధికారి. ఆ రోజుల్లో రోమా ప్రభుత్వం పరిపాలన చేస్తూ ఉంది. యేసయ్య సేవ చేస్తున్నప్పుడు ఇజ్రాయేలు ఆ ప్రాంతాన్ని రోమా ప్రభుత్వం పరిపాలన చేస్తూ ఉంది. రోమా ప్రభుత్వం కింద కొంతమంది అధికారులను వాళ్ళు పెట్టుకున్నారు. ఇప్పుడు మనకి ఎమ్మెల్యేలు, కౌన్సిలర్లు, ఇప్పుడు ముఖ్యమంత్రిగా చేసినటువంటి జగన్ గారు వాలంటీర్లను పెట్టాడు. ఒక 50 ఇళ్ళకి 100 ఇళ్ళకి వాలంటీర్లుగా ఉన్నటువంటి వాళ్ళు వచ్చి పెన్షన్లు ఇవ్వటం, ఇలా అంటే ఒక పై అధికారిగా ఉన్నటువంటి వాళ్ళు కింద కొంతమంది అధికారులను పెట్టుకొని పని చేయించుకుంటారు కదా. అలా రోమా ప్రభుత్వంలో కూడా అధికారులను పెట్టుకున్నారు కొంతమందిని కింద. వీళ్ళని ఒక్కొక్క ఏరియాకి ఒక్కొక్కరిని ఏర్పాటు చేసి పెట్టుకున్నారు. వాళ్ళకి చాలా మంచి జీతం ఇచ్చేవాళ్ళు. వాళ్ళకి ఒక హోదా ఉండేది. అధికారులు అంటే చాలా గౌరవించేవాళ్ళు. వాళ్ళకి ఎదురు తిరిగి మాట్లాడారనుకో రోమా ప్రభుత్వానికి ఎవరు నిలవలేరు. ఆ రోజుల్లో రోమా ప్రభుత్వం చాలా గట్టి ప్రభుత్వం, దిట్టమైన ప్రభుత్వం అన్నమాట. వాళ్ళకి ఎదురొడ్డి నిలిచిన వాళ్ళు ఎవరు ఉండరు అన్నమాట. అటువంటి రోమా ప్రభుత్వం కింద ఉన్నటువంటి అధికారులు అంటే వాళ్ళకి భయపడేవాళ్ళు. అంటే వాళ్ళకి ఎదురు తిరిగారనుకోండి వీళ్ళకి వచ్చేటటువంటి రావు కదా, అందుకని వాళ్ళకి ఎదురు తిరగకుండా వాళ్ళంటే భయపడతా ఉండేవాళ్ళు ప్రజలు. అటువంటి ఒక అధికారి యేసయ్య దగ్గరికి వచ్చాడు. అది గొప్ప సంగతి. ఇప్పుడు ఇదంతా ఇంత గట్టిగా ఎందుకు చెప్పానంటే, అంత హోదాలో ఉండి రోమా ప్రభుత్వం కింద పనిచేసేటటువంటి అధికారి యేసయ్య దగ్గరకు వచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అది ఆ విషయాన్ని మీకు చెప్తున్నాను అనమాట. రోమా అధికారి యేసయ్య దగ్గరకు వచ్చి యేసయ్య దగ్గర ఏం చెబుతున్నాడంటే, అసలు అతని విశ్వాసం చూడండి, అసలు ఎంత గొప్పగా ఉంది అక్కడ. అతని యొక్క గొప్ప విశ్వాసం మనకు కనపడుతుంది అక్కడ. అటువంటి అధికారి సాదాసీదా వ్యక్తి కాదు, ఒక గొప్ప అధికారి వచ్చి యేసయ్యతో ఏమంటున్నాడు చూడండి. ఏమంటున్నాడు? ఇదిగో ఆ అధికారి వచ్చి ఆయనకు మ్రొక్కి
నా కుమార్తె ఇప్పుడే ఏమైంది? వదిలిపోయిందా? చనిపోయింది. ఇప్పుడే చనిపోయింది. అయినను నువ్వు వచ్చి నీ చెయ్యి ఆమె మీద ఉంచితే ఆమె బ్రతికిద్ది. దేవునికి స్తోత్రం. అసలు ఎంత, ఇప్పుడు ఎవరైనా మన ఇంట్లో ఎవరైనా చనిపోయారు అనుకో, మనం ఏం చేస్తాం? పెద్దవాళ్ళు ఎవరన్నా చనిపోయారండి, ఇక్కడ ఆయన కూతురే చనిపోయిందంట, పాపం నా కుమార్తె చనిపోయింది, మరి ఎందు నిమిత్తం? కుమార్తె చనిపోయింది. మన ఇంట్లో ఎవరైనా చనిపోయారు అనుకోండి, పెద్దోళ్ళు చిన్నోళ్ళు, ఏం చేస్తాం చెప్పండి? ఏడుస్తాం. ఏడ్చిన తర్వాత ఆ టైం వచ్చేటప్పటికే తీసేయండి అంటారు. మనకి తీసేయటం ఇష్టం లేకపోయినా తప్పదు, తీసేయాలి, అంతేనా కదా? ఈ శరీరంలో నుంచి ఈ ఆత్మ బయటకు వచ్చేసిందంటే ఈ శరీరం చాలా భయంకరం. ఎంత భయంకరం అంటే కుక్క కంటే హీనం, అంత కంపు కొట్టింది ఈ శరీరం. ఎవరు ఎక్కువసేపు ఉంచుకోలేరు, ఎవరు వాళ్ళ ఇంట్లో ఉంచుకోలేరు. ముందు చనిపోగానే వచ్చే ఆలోచన ఏంటంటే, ముందు ఇక్కడ చనిపోగానే అక్కడ కార్యక్రమాలు జరుగుతుంటాయి. ఎక్కడ? సమాధి దగ్గర, సమాధి చేసే దగ్గర, ఆ స్థలం దగ్గర గుంట దోయించటం, స్థలం మాట్లాడటం, ఎట్టోడి దగ్గరికి వెళ్ళటం, నాయన స్థలం ఎక్కడ మాకు చూపించటం. సమాధి కట్టుకునే వాళ్ళు అనుకో, ఆ స్థలాన్ని ఎంతో కొంత కొనుక్కోవటం. అయ్యా సమాధి కట్టుకోవాలా? సమాధి కట్టుకోలేదనుకోండి, మామూలే అనుకుంటే పెద్దగా పట్టించుకోరు. అయ్యా మాకు స్థలం చూపించంటే చూపిస్తారు, వాళ్ళకి ఎంతో కొంత ఇవ్వటం, గుంటలు తీయటం, ఈ కార్యక్రమం జరుగుతుంటుంది అక్కడ. కొంతమంది వెళ్ళిపోతారు అక్కడికి, దానికి సంబంధించిన వాళ్ళు బంధువులు చుట్టాలు అక్కడికి వెళ్ళిపోయి అక్కడ ఆ కార్యక్రమం, ఆ తంతు జరిగిస్తూ ఉంటారు. అంటే ఏంటి? చనిపోయిన వ్యక్తి తిరిగి లెగవడు. చనిపోయిన వ్యక్తిని మనం ఏం చేయాలి? గుంటలో పెట్టాల్సిందే, ఇక అది తప్పదు. మనిషి అది కాదు, ఆదాము అవ్వల దగ్గర నుంచి వస్తుంది అది. ఇప్పటికీ అదే తంతు, ఎవరో తిరిగి లెగవరు కాబట్టి తీసుకెళ్ళి సమాధి చేయటమే, ఇది కదా మామూలుగా జరిగేది. కానీ ఇతను చూడండి, అసలు యేసయ్య దగ్గరకు వచ్చి ఏం చెబుతున్నాడు? అతని విశ్వాసం చూడండి. నా కుమార్తె చనిపోయిందయ్యా, నువ్వు వచ్చి కానీ నా కుమార్తెను పట్టుకుంటే, నా కుమార్తె మీద చేయి పెడితే నా కుమార్తె తిరిగి, దేవునికి స్తోత్రం. అసలు ఎంత విశ్వాసం చూడండి. అసలు మనం అసలు అలా చేస్తామా? చనిపోయింది, ఇంకేం బ్రతికిద్దిలేయా. యేసయ్య దగ్గరికి వెళ్ళిన, ఒకవేళ యేసయ్య గురించి ఇతను ఎంత విన్నా, బహుశా ఇనుంటాడు, యేసయ్య ఒక ఆయన తిరుగుతున్నాడు మన ఏరియాలో, చాలా అద్భుతాలు చేస్తున్నాడు, ఆశ్చర్యకార్యాలు చేస్తున్నాడు, ఆయన ముట్టితే చాలు కుంటి వాళ్ళు లెగుస్తున్నారు, కళ్ళను ముట్టుకుంటే చాలు కళ్ళు వస్తున్నాయి అని వినుంటాడు. ఎంత విన్నా కూడా చనిపోతే మాత్రం మళ్ళీ యేసయ్య దగ్గరికి వెళ్దాం, తీసుకొచ్చి ఆయన్ను ముట్టిద్దాం అన్న విశ్వాసం రాదు కదా. చనిపోయిన తర్వాత ఎవరు లెగవరు కదా. కానీ అతనుకున్న విశ్వాసం చూడండి. అదండి, మనం కూడా అటువంటి విశ్వాసం కలిగి ఉండాలి యేసయ్య మీద. అంతా అయిపోయింది అనుకున్నా కూడా ఒక విశ్వాసం మనలో ఒక వైపు ఉండాలి. అదేంటి అంటే, నా యేసయ్య గొప్ప కార్యం చేస్తాడు. దేవునికి స్తోత్రం. అంతా అయిపోయినా సరే, ఇక చెయ్యి దాటి పోయినా సరే, నా యేసయ్య ఏం చేస్తాడు? గొప్ప కార్యం చేస్తాడు. ఆ విశ్వాసం అండి, ఆ నమ్మకం ఉండాలండి మనకి. ఆ రోజుల్లో అధికారి కలిగి ఉన్నాడు ఆ విశ్వాసం, అధికారి కలిగి ఉన్నాడు ఆ నమ్మకం. చివరి సమయంలో కూడా నా దేవుడు అద్భుతం చేస్తాడు. చనిపోతే రే ఎందుకు చనిపోయింది కానీ, ఎంతసేపు ఏడ్చినా ఏం లాభం కానీ, అక్కడ కార్యక్రమం అంతా జరిగిచ్చారా, ఈ మాటలు వస్తాయి సహజంగా. మనోళ్ళు వెళ్ళారా, గుంట తీస్తున్నారా, కానివ్వండి తీసుకెళ్దాం చిన్నగా. నా భార్య ఏడ్చి అడ్డం పడేటట్టుంది, ఏమి తీసుకోవట్లా. ఇప్పుడు ఈ అమ్మాయిని చిన్నగా తీసుకెళ్తే కానీ నా భార్య, నా బంధువులు నీళ్ళన్నా తాగిద్దాం, వాళ్ళకి సమస్యలు పడిపోయేటట్టు ఉండారు. ఇలాంటి మాటలు వస్తాయి కదా సహజంగా. అంటే అక్కడ లేవు, కానీ మనం ఆలోచన చేస్తే సహజంగా ఇలాంటి మాటలే వస్తాయి. ఎవరైనా చనిపోతే మన ఇంట్లో ఇటువంటి మాటలే. అది ఒక కుమార్తె చనిపోయిందంటే ఇంకెంత బాధాకరంగా ఉంటుంది, ఇంకెంత ఇబ్బందిగా ఉంటుంది ఆ కుటుంబం అంతా. అసలు ఆ కింద చూస్తున్నాం, గొల్లు చేసే వాళ్ళు వచ్చారంట, పిల్లన గ్రోవులు వాయించేవారు, గొల్లు చేయువారు వచ్చారంట. 23వ వచనం చదవండి. అంతలో యేసు అధికారి ఇంటికి వచ్చెను,
వచ్చేటప్పటికే పిల్లన గ్రోవులు వాయించేవారు, గొల్లు చేయువారు వచ్చారంట. గొల్లు చేసేవారంటే పెద్దగా ఏడుస్తారనమాట. కొంతమందిని ఆ రోజుల్లో ఎవరైనా చనిపోయినప్పుడు ఏర్పాటు చేసేవాళ్ళు, గొల్లు చేసేవాళ్ళు. అంటే పలానా ఇంటి దగ్గర ఎవరైనా చనిపోతే అక్కడ ఈ గొల్లు చేసేవారు వచ్చి ఏడ్చారంటే ఆ ఊరు మొత్తం తెలియాలి, పలానా ఇంట్లో ఒక అమ్మాయో ఒక అబ్బాయి ఎవరో చనిపోయారని తెలియాలన్నమాట, ఒకళ్ళు చనిపోయారని తెలియాలన్నమాట. అందుకని గొల్లు చేసే వాళ్ళని ఏర్పాటు చేసేవాళ్ళు. వాళ్ళకి డబ్బులు ఇచ్చి మరీ తీసుకొచ్చి వాళ్ళ చేత ఏడిపించేవాళ్ళు. పిల్లన గ్రోవులు వాయించేవాళ్ళు అంటే మ్యూజిక్, ఈ బ్యాండ్ మేళం వాయిస్తూ ఉంటారు కదా, చావుకొచ్చి చావు మేళం, శుభకార్యాలకి మేళం. ఈ పాటలు వేరుగా ఉంటే ఆ పాటలు మనకిక్కడి అని ఈ మేళం ఇది ఏంటంటే చావు మేళం అన్నమాట. ఈ చావు మేళం వినంగానే మనకు అర్థమైపోద్ది అక్కడెక్కడో మేళం మోగుతుంటారు, ఎవరో చచ్చిపోయారు అని. పెళ్లి మేళం వేలుకుంటుంది, మళ్ళీ అది ఉజ్జీవంగా ఉంటుంది, బాగా బ్యాండ్ వేసి బాగా అది ఉజ్జీవంగా ఉంటుంది. ఈ చావు మేళం వేరుకుంటుంది, మనకు అక్కడ చూడగానే మనకు అర్థమైపోద్ది ఇది చావు మేళమా. చూడక్కర్లా, మనం దూరంగా ఉండగా మనం వింటేనే మనకు అర్థమైపోద్ది అది చావు మేళం అని. పిల్లన గ్రోవులు వాయించే వాళ్ళు వచ్చి వాయిస్తున్నారంట, అంటే చనిపోయింది. గొల్లు చేసే వాళ్ళు వచ్చి వాళ్ళు గొల్లు చేసి ఏడుతున్నారంట. ఈ విధంగా ఆ అధికారి ఇంటి దగ్గర పరిస్థితి ఉంది. కానీ ఈ అధికారి ఎక్కడికి వెళ్ళాడో చూడండి, దేవునికి స్తోత్రం. ఇంటి దగ్గర అందరూ ఏడుస్తా గొల్లు చేస్తా పిల్లన గ్రోవులు వాయించే వాళ్ళు వచ్చారు, ఇల్లంతా నిండిపోయింది, బంధువులు వచ్చారు, రక్త సంబంధులు వచ్చారు, బాబోయ్ చచ్చిపోయారని వీళ్ళంతా ఏడుతుంటే ఈయన ఎక్కడికి వెళ్ళాడు? మనం ఎక్కడికి వెళ్తాం చెప్పండి? మనం ఎక్కడికి వెళ్తాం? యేసయ్య దగ్గరికి వస్తామా? ఆ పరిస్థితుల్లో ఎవరైనా చనిపోతే మన ఇంట్లో మనం మందిరానికి వస్తామా? యేసయ్య దగ్గరికి వస్తాం అసలు? ఏమండి, యేసయ్యకి ప్రార్థన చేస్తామా? యేసయ్యని అడుగుతామా? ఆ విశ్వాసం ఉంటుంది అసలు మనలో? స్తోత్రం. మనం రాలేం, ఆ విశ్వాసం రాదు, ఆ విశ్వాసం ఉండదు. అయితే ఈ మామూలుగా చనిపోయే పరిస్థితి ఆ సమయంలో రావాలని కాదు, కానీ అటువంటి కష్టం, అటువంటి ఇబ్బంది, అటువంటి శ్రమ నీ జీవితంలోనికి దేవుడు అనుమతించినప్పుడు, నీ జీవితంలోనికి వచ్చినప్పుడు నీ దగ్గర ఆ విశ్వాసం ఉండాలి. యేసయ్య దగ్గరికి వచ్చే విశ్వాసం, ఆయన దగ్గరకు వచ్చి ఆయన్ని అడిగే విశ్వాసం, ఆయనకు మొర్ర పెట్టే విశ్వాసం, ఆయన్ని వేడుకునే విశ్వాసం. దేవునికి స్తోత్రం. ఈ అధికారి దగ్గర మనం ఆ విశ్వాసాన్ని చూస్తున్నాం. మనం ఏమన్నా కానీ నేను ఆ యేసయ్య గురించి విన్నా, యేసయ్య ఏమో అద్భుతం చేస్తాడు, నా కుమార్తె విషయంలో అద్భుతం చేస్తాడు. ఆయన దగ్గరికి వెళ్తే, ఆయన్ని తీసుకొచ్చి నా కుమార్తెను ముట్టిస్తే నా కుమార్తె జీవితంలో అద్భుతం జరిగిద్ది, నా కుమార్తె లేచిద్ది. కాబట్టి యేసయ్య దగ్గరికి వెళ్ళాలని చెప్పి ఏడ్చే వాళ్ళు ఏడుతున్నారు, పిల్లన గ్రోవులు వాయించే వాళ్ళు వాయిస్తున్నారు, మీ తిప్పలు మీరు పడండి అని. ఈయన మాత్రం ఎక్కడికి వెళ్ళాడంటే యేసయ్య దగ్గరికి వెళ్ళాడు. ఎక్కడున్నాడో ఎత్తుక్కుంటా వెళ్ళాడు మొత్తానికి. దేవునికి స్తోత్రం. యేసయ్య ఎక్కడున్నాడని. ఇప్పుడు మనకంటే మందిరం తెలుసు, మన మందిరం ఎక్కడుందో. మనకి ఏదన్నా శ్రమ వస్తే మెస్సియా మందిరానికి వచ్చి ప్రార్థన చేసుకోవడానికి మెస్సియా మందిరం తెలుసు. మరి యేసయ్య ఎక్కడున్నాడని ఆయనకి ఏం తెలుసు? అడుక్కొని ఎత్తుక్కొని వెళ్ళి ఉంటాడు యేసయ్య దగ్గరికి. ఏం విశ్వాసం అండి ఆయనకి. దేవునికి స్తోత్రం. అందుకని ఈయన గురించి ఈరోజు మీకు చెప్పాలనిపించింది నాకు. ఆయనకున్న విశ్వాసంలో 1% మన దగ్గర ఉన్నా కూడా మన జీవితంలో కార్యాలు జరుగుతాయండి. దేవునికి స్తోత్రం. నీ ఇబ్బందులు, నీ బాధలు, నీ శ్రమలు వెళ్ళిపోతే యేసు నామంలో మనల్ని వదిలిపెట్టి. హల్లెలూయా. ఆ విశ్వాసం 1% ఉన్నా చాలు ఆయనకున్న విశ్వాసంలో మనకి. కానీ ఉండదు మనకి. ఆ విశ్వాసం కలిగి ఉండటానికి మనం ఎల్లప్పుడూ ప్రయత్నం చేయాలి. విశ్వాసం అని పేరు పెట్టుకోవటం కాదు, నేను విశ్వాసిని, నేను యేసయ్యను నమ్ముకున్నానని చెప్పటం కాదు, కానీ ఆ నమ్మకం నీలో ఉండాలి, ఆ నమ్మకం మనలో ఉండాలి. ఊరకని యేసయ్యను నమ్ముకున్నాను, యేసయ్య దగ్గరికి వెళ్తున్నానంటే లాభం లేదు. ఏది నేతి బీరకాయలో నెయ్యి ఉంటుందా? అట్ట ఉంటే అట్ట మన విశ్వాసం. యేసయ్యను నమ్ముకున్నాను అనుకుంటే సరికాదు, ఆ నమ్మకం మనలో ఉండాలి. ఆ నమ్మకంలో మనం ఎదుగుతూ ఉండాలి. నేను యేసయ్యని పరిపూర్ణంగా నమ్ముకుంటున్నాను, నమ్ముతున్న ఆయన కార్యం చేస్తాడు. ఆ నమ్మకం మనలో ఉండాలి. నిరీక్షణ ఉండదు ఒక్కోసారి మనకి.
తాడు కనపడదు, కానీ దేవుడు వేస్తాడు తాడు, నేను లాగుతాను. అది నిరీక్షణ. గర్భం అసలు రాదు నా భార్యకి, కానీ నా దేవుడికి అసాధ్యం లేదు. శారా కంటది, జన్మనిస్తుంది బిడ్డకి, అది విశ్వాసం. నా బిడ్డ చనిపోయింది, తిరిగి లేకవదో, నేను గుంట తీయాలి వెళ్ళి, కాదు నాది యేసయ్య దగ్గరికి వెళ్ళాలి, అది విశ్వాసం. ఈయన దగ్గర దేవునికి స్తోత్రం. ఈ విశ్వాసం 1% ఉన్న ప్రతి ఒక్కరికి ఏదో ఒక అవసరత ఉండే ఉంటుంది. ఇక్కడ నేను చెప్తున్నాను, నాకుండే అవసరతలు నాకుండే, మీకుండే అవసరతలు మీకు, ఒక్కొక్కరికి ఒక్కొక్క అవసరత, ఒక్కొక్క ఏదో శ్రమ, కష్టం, ఇబ్బందో, బాధ ఏదో ఉంది. మొత్తానికి అవి తీరాలా. యేసు నామంలో చెబుతున్నాను, యేసు రక్తమే జయం. మీరు కానీ ఈ విశ్వాసం 1% ఉన్న చాలు, డెవలప్ చేసుకోండి, తప్పకుండా మీ జీవితంలో దేవుడు కార్యం జరిగిస్తాడు. దేవునికి స్తోత్రం. నమ్మిన వాళ్ళు హల్లెలూయా కాదు, గట్టిగా చెప్ప. అది విశ్వాసంతో ఉన్నప్పుడన్నా గట్టిగా చెప్ప హల్లెలూయా. అయింది ఎంత నేను మంచి దృఢమైనటువంటి విశ్వాసంతో చెబుతున్నా ఈ మాట. ఈ దృఢమైన విశ్వాసం మీరు కూడా కలిగి ఉండటానికి ప్రయత్నం చేయండి. మన దేవుడు గొప్ప దేవుడు. నమ్మిన వాళ్ళని ఏమాత్రం వమ్ము చేయడు. నమ్మిన వాళ్ళ జీవితాల్లో తప్పకుండా కార్యాలు జరిగిస్తాడు. రైట్, ఇతను చూడండి, యేసయ్యని ఎత్తుక్కుంటా వెళ్ళిపోయాడండి. ఎక్కడున్నాడో, ఒరే నాయన ఎక్కడికి వెళ్తున్నావురా అని అడుగుంటారు. నువ్వు వెళ్తే అట్ట అరే ఆగండి రా బాబు, ఒక ఆయన ఉన్నాడు, ఇక్కడ మార్చేస్తాడు ఈ పరిస్థితిని. నా ఇంట్లో ఉన్న పరిస్థితి ఏం జరుగుద్ది, ఇప్పుడు ఈ పరిస్థితి చూస్తున్నారు కదా, నేను ఒక ఆయన్ని తీసుకొని వస్తా చూడండి, పరిస్థితి ఇక్కడ మారిపోద్ది. అది ఆయనలో విశ్వాసం. నువ్వు ఇప్పుడు వెళ్తే నాయన ఎట్టరా బాబు, డబ్బులన్నా ఇచ్చేళ్ళు గుంట దగ్గర కట్టాలి కదా అనేవాళ్ళు, పిల్లని గ్రోవులు వాళ్ళకి ఇవ్వాలా, వాళ్ళకు చొక్కబడితే కానీ సరిగ్గా కొట్టర్రా బాబు, వాళ్ళకి ఏదన్నా ఇప్పియాలా, ఏది నువ్వు అట్ట వెళ్ళిపోతావు. మొత్తం పరిస్థితిని మార్చేస్తాడు నా దేవుడు వచ్చాడంటే, యేసయ్య వచ్చాడంటే అని చెప్పేసి వాళ్ళందరినీ అక్కడ పక్కన పెట్టి ఎక్కడికి వెళ్ళాడు, యేసయ్య దగ్గరికి వెళ్ళాడు. దేవునికి స్తోత్రం. వాటన్నిటిని పక్కన పెట్టి యేసు దగ్గరికి వెళ్ళి యేసుకు చెప్తున్నాడు, ఆయనకు మ్రొక్కి, అయ్యా నా కుమార్తె ఇప్పుడే చనిపోయింది, ఆయనను నువ్వు వచ్చి నీ చెయ్యి ఆమె మీద ఉంచితే ఆమె బ్రతుకునను. యేసు లేచి అతని వెంట వెళ్ళాను. దేవునికి స్తోత్రం. యేసయ్య వెంటనే వెళ్ళిపోయాడంట ఆయనతో పాటు. వెంటనే వెళ్ళాడనుందా, కాసేపు ఆగాడనుందా? యేసు లేచి అతని వెంట, అతను ఆ మాట అనంగానే యేసయ్యకి అర్థమైపోయింది, అబ్బా ఏమి విశ్వాసం. ఇతను చేసిన ప్రార్థన ఏంది? యేసయ్య దగ్గరికి వచ్చి ఏం ప్రార్థన చేశాడు? నా కుమార్తె బాగలేదు ప్రభువా, వచ్చి నువ్వు ముట్టు అని అడుగుంటే సరే, అది మామూలు విషయమే. అసలు ప్రార్థన చేసిన విధానం చూడండి. ఏమని మ్రొక్కి ప్రార్థన చేస్తాను, నా కుమార్తె చచ్చిపోయిందయ్యా, అయినా నువ్వు వచ్చి ముడితే ఏమైతే నా కుమార్తె? నీ ప్రార్థన ఏంది? అయ్యా చెయ్యి జారిపోయిందయ్యా, ఇక అది దొరకదయ్యా, కానీ నువ్వు చేస్తావు, అది ప్రార్థన. ఇంకేం ప్రార్థన చేస్తాంలే, చెయ్యి జారిపోయాక ఇంకేం ప్రార్థన చేస్తాం, అంతా అయిపోయింది, జరగాల్సింది జరిగిపోయింది, ఇక మరలా తిరిగి రాదు, ఇంకా ఏం ప్రార్థన చేస్తాం మనం? ఎవరైనా ప్రార్థన చేయమని అన్నా కూడా ఇంకేం చేస్తాం ప్రార్థన? చెయ్యి జారిపోయింది, ఇక అది చేతికి దొరకదు, కొండ పగిలిందండి, కొండ పగిలింది, లేదా అద్దం పగిలింది, అతుక్కుంటుందా? ఇంకా దాని గురించి ఏం ప్రార్థన చేస్తాం మనం? కొన్ని చేయి జారిపోతాయి మన జీవితంలో నుంచి, ఇక అప్పుడు మనం ఏం ప్రార్థన చేస్తాం? ఏదన్నా చేతికి దొరికే అవకాశం ఉంటే సరే చేయొచ్చు, అసలు అవకాశమే లేదు కదా, అప్పుడు కూడా మనం ప్రార్థన చేయాలి. అది మన యేసయ్య నేర్పిస్తున్నాడు మనకి. దేవునికి స్తోత్రం. అయిపోయింది, చేయి జారిపోయినా కూడా మనం ప్రార్థన చేయాల్సిందే. అంత అయిపోయింది కాదు, ఇది అసంభవం అయినా కూడా మనం ప్రార్థన చేయాలి. అదే అతని దగ్గర మనం నేర్చుకుంటున్నాం. యేసయ్య అది చూస్తాడు, నీ హృదయంలో, నా హృదయంలో ఆ మనస్సును చూస్తాడు. అది అయిపోయింది, అయినా ప్రభువా నువ్వు ఉంటావు యేసయ్య, చేస్తావు, నువ్వు రాయ్యా వచ్చి ముట్టు. పక్కన వాళ్ళు అపహసించారంట. అక్కడ చూస్తాం మనం, ఆ ఇంట్లో వాళ్ళు అపహసించారు, అక్కడ పక్కన ఎన్నోళ్ళు కూడా ఏమని అపహసించుంటారు? ఈడేవాడు పిచ్చోడా ఏమరా నాయన, చనిపోయిన కుమార్తెని ఇంట్లో పెట్టుకొని యేసయ్య దగ్గరకు వచ్చాడు నువ్వురా అని. ఏంటి అసలు ఇతను పిచ్చోడు లాగుంటారే,
నిజంగా మనం ఉండే ప్రవర్తన, మనం చేసే ప్రార్థన పక్కన వాళ్ళు వింటే పిచ్చి రావాలి వాళ్ళకి. స్తోత్రం. ఏం రావాలి పక్కన వాళ్ళకి? ఈడెవడు పిచ్చోడ్లాగా ఉన్నాడు, ఏంది ఈడు చేసే ప్రార్థన? వాడికి ఏం తెలుసు? వాళ్ళకేం తెలుసు? నీకు యేసయ్యకి తెలుసు. యేసయ్య మీద నీకున్న విశ్వాసం, యేసయ్య మీద నీకున్న నమ్మకం, నువ్వు చేసే ప్రార్థన నీకు ఆయనకి తెలుసు. పక్కన వాళ్ళు నిన్ను పిచ్చోళ్ళు లాగా చూడొచ్చు, పక్కన వాళ్ళు నిన్ను అమాయకంగా చూడవచ్చు, ఏ అమాయకులు లేకుండా వీళ్ళేం ప్రార్థన చేస్తున్నారా అని. కానీ నీకు యేసయ్యకే తెలుసు. మీ ఇద్దరికే ఉంది, మీ ఇద్దరి మధ్య ఉంది ఆ సహవాసం, ఆ బంధం. నువ్వు చేసే ప్రార్థన, నీ విశ్వాసం, నీ నిరీక్షణ, ఆ యేసయ్య గొప్పతనం నీకు తెలుసు. పక్కన వాళ్ళకి తెలియకపోవచ్చు, వాళ్ళు ఎగతాళి చేయొచ్చు, డోంట్ కేర్. కాబట్టి పక్కన వాళ్ళు మిమ్మల్ని పిచ్చోళ్ళు అనుకోవచ్చు, పిచ్చోళ్ళు అనుకుంటారు మనల్ని. మన విశ్వాసం అట్లాంటిది. మనల్ని పిచ్చోళ్ళు అనుకుంటారు పక్కన వాళ్ళు. ఇల్లే యేసయ్య పిచ్చోళ్ళు, అసలు ఏం ప్రార్థన చేస్తారు వీళ్ళు? చెయ్యి దాటిపోతే అసలు ఇక అది అవ్వదు. అయితే ఏంది వీళ్ళు పిచ్చోళ్ళు లాగుంటారే, ఇలా ప్రార్థన ఏంది అనుకోవచ్చు. కానీ మనకి యేసయ్యకి మధ్య ఉన్న ఆ బంధం మనకే తెలుసు. ఆయన గొప్పతనం మనకే తెలుసు, ఆయన శక్తి మనకే తెలుసు. నా దేవుడు తప్పకుండా కార్యం చేస్తాడు. దేవునికి స్తోత్రం. ఈ అధికారికి ఉన్న విశ్వాసం అండి. వచ్చి చెప్తున్నాడు, అయ్యా నా కుమార్తె చచ్చిపోయిందయ్యా, అయినా నాకు విశ్వాసం ఉంది, నువ్వు ముట్టావంటే కార్యం జరిగిద్ది ప్రభువా. వెంటనే వెళ్ళిపోయాడు యేసయ్య. అంతే. యేసయ్య వెంటనే ఆలోచించుంటాడు, శబాష్, ఏమి విశ్వాసం అయ్యా నా మీద నీకు. చచ్చిపోయిన తర్వాత వచ్చావు, నువ్వు బ్రతుకున్నప్పుడు రాకుండా. బ్రతుకున్నప్పుడు వస్తే ఆలోచించేవన్నేమో, చనిపోయాక వచ్చావు కాబట్టి నేను వస్తాపా నీతో. దేవునికి స్తోత్రం. యేసయ్య అతనితో వెళ్ళిపోయాడంట. సరే, మధ్యలో 12 ఏళ్ల రక్తస్రావం రోగం కలిగిన స్త్రీ ఒక ఆమె నక్కి చూస్తూ ఉంది. ఆయన వచ్చేది, ఆ మధ్యలో జరిగింది. అక్కడ ఆమె చెంగు పట్టుకుంది. అక్కడ ఆమె గొప్ప విశ్వాసం. ఆమె చెంగు పట్టుకుని ఆయన ఈ అమ్మాయిని బ్రతికించడానికి వెళ్తుంటే ఈ మధ్యలో ఏమొచ్చి చెంగు పట్టుకోగానే వెంటనే ఆగిపోయాడు యేసయ్య. ఎవర్రా నా చెంగు పట్టుకున్నారు చూడండి అంటే, ఒక్కసారి ఆ శిష్యులందరూ ఉండి, అదేందయ్యా అందరూ నీ మీద పడుతున్నారు, తాకుతున్నారు అంటే, కాదు ఎవరో ప్రత్యేకంగా విశ్వాసంతో నన్ను తాకారు, ఒక్కసారి ఆగండి చూడండి అంటే అక్కడ ఏమో కనపడింది. రామ దగ్గరికి వెళ్ళాడు. ఏందమ్మంటే ఇది పరిస్థితి, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచిందమ్మని ఆమెను స్వస్థపరిచి అక్కడి నుంచి ముందుకు వస్తాడు. వచ్చి ఇంటికి వస్తాడు. అక్కడ చూడండి ఒక్క మాట యేసయ్య అంటాడు. ఆ మాటను మనం ఒక్కసారి ధ్యానం చేసి ముగిద్దాం. మీకు మెయిన్ చెప్పాలనుకున్నది ఏంటంటే, నిరీక్షణకు ఆధారం లేకపోయినా నమ్మాలి మనం. అసలు అంతా అయిపోయింది అనుకున్నా నమ్మాలి మనం. అది మెయిన్. అయిపోయింది అనుకున్నా కూడా మనం యేసయ్య మీద విశ్వాసం ఉంచాల్సిందే, నిరీక్షణ కలిగి ఉండాల్సిందే, మనం ప్రార్థన చేయాల్సిందే. పక్కనోళ్ళు అపహసించని పిచ్చోళ్ళు అనుకొని, నీకే తెలుసు యేసయ్య శక్తి, నీకే తెలుసు యేసయ్య గొప్పతనం. నీకు ఆయనకు మధ్య ఉన్న సహవాసాన్ని బట్టి నీకే తెలుస్తుంది ఆ గొప్పతనం. ఆయన చేస్తాడు. ఆయన మీద విశ్వాసం. దేవునికి స్తోత్రం. అది ఈ అధికారి దగ్గర మనం చూస్తున్నాం. అది చెప్పాలనుకున్నాను. ఆ తరువాత అక్కడ మనం చూస్తండి, యేసు వెనకకు తిరిగి ఆమెను చూసి 23వ వచనం 12 ఏళ్ల రక్తస్రావ రోగం కలిగిన స్త్రీని స్వస్థపరిచాడు. అయిపోయిందా? 23వ వచనం దగ్గరికి రండి. అంతలో యేసు అధికారి ఇంటికి వచ్చి పిల్లన గురవులు వాయించు వారిని గొల్లు చేయుచుండ జనసమూహమును చూసి, స్థలమియ్యండి నాకు, ఈ చిన్నది నిద్రించుచున్నదే గాని చనిపోలేదని వారితో చెప్పగా వారాయన్ని అపహాసించారు. నవ్వారంట. వాళ్ళు నవ్వుతారు, నవ్వేవాళ్ళు నవ్వుతారు, నవ్వని వాళ్ళకి అర్థం కాల. యేసయ్య గొప్పతనం వాళ్ళకి అర్థం కాదు, అందుకని వాళ్ళు నవ్వుతుంటారు. పిచ్చోళ్ళు, నిజంగా పిచ్చోళ్ళు వాళ్ళు. యేసయ్య గొప్పతనం తెలియక, యేసయ్య శక్తి ఏంటో తెలియక మనం ఏదన్నా చెబుతున్నాం అనుకో యేసయ్య గొప్పతనం, నవ్వుతుంటారు అన్నమాట. వాళ్ళకి తెలియదు. కాబట్టి వాళ్ళ గురించి మనం ఆలోచించకూడదు. నవ్వే వాళ్ళని నవ్వని, అపహసించే వాళ్ళని అపహసించని. నీ విశ్వాసాన్ని మాత్రం కడ వరకు నువ్వు పట్టుకో. నీ విశ్వాసాన్ని, నీ నిరీక్షణను ఏమాత్రం నీ నుంచి నువ్వు దూరం చేసుకోబాక. యేసయ్యతో సహవాసం అలాగే కలిగి ఉండు. ఎవరో నవ్వారనో అపహసించారనో లెక్క చేయొద్దు. నీ జీవితంలో దేవుడు కార్యం జరిగిస్తాడు. హల్లెలూయా. అక్కడ వాళ్ళు నవ్వుతున్నారు.
కానీ యేసయ్య వచ్చి ఏం చేశాడు తెలుసా? స్థలం ఇయ్యండి నాకు. ఏమి ఇవ్వాలంట ఆయనకి మనం? అంత మొత్తం నిండిపోయారు. చుట్టాలు పక్కాలు ఏడ్చేవాళ్ళు, గొల్లు చేసేవాళ్ళు, పిల్లన గ్రోవులు వాయించేవాళ్ళు, వీళ్ళందరూ వచ్చి ఏడుస్తున్నారు, గొల్లు చేస్తున్నారు. కొంతమందికి సంతోషం ఉంటుంది. ఎవరైనా మన ఇంట్లో ఏదైనా అశుభం జరిగిందనుకో, ఎవరైనా చనిపోయారనుకో, సంతోషపడే వాళ్ళు కూడా ఉంటారు. ఉండరా? అందరూ బాధపడే వాళ్ళే కాదండి, సంతోషపడే వాళ్ళు కూడా ఉంటారు. మనకి ఏదన్నా చెడు జరిగిందనుకో, కీడు జరిగిందనుకో, వెనకుండి సంకలు గుర్తుకుంటుంటారు. ముందుకు వచ్చి అరే రే 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 ఇలా జరిగిందా, అరే రే రే ఎంత బాధ అంటారు. మన ముందుకు వచ్చి మన వెనకేం చేస్తుంటారు? నవ్వుతూ ఉంటారనమాట. మంచి ఇలాగే జరగాలి అని. కాబట్టి ఇటువంటి బ్యాచ్, గొల్లు చేసే బ్యాచ్, చుట్టాలు పక్కాలు అందరూ వచ్చారు. యేసయ్యకు నుంచోడానికి అక్కడ స్థలం లేదు ఆ ఇంట్లో. యేసయ్య అన్నాడు, ఆమె చనిపోలేదు, ఆమె నిద్రపోతుంది, నాకింత స్థలం ఇవ్వండి, నేను ఒక అద్భుతం చేస్తా ఇక్కడ. స్తోత్రం. ఏమన్నాడు? నాకింత స్థలం ఇవ్వండి, అద్భుతం చేస్తా. నీ ఇంటికి కూడా యేసయ్య వచ్చి అంటున్నాడు, నాకింత స్థలం ఏం చేస్తాను నేను? చెప్పండి, ఏం చేస్తాడు యేసయ్య? నీ ఇంట్లో ఇంత స్థలం ఏం చేస్తాడు ఆయన? అద్భుతం. నీ ఇంట్లో ఇంత స్థలం అయ్యో నా ఇంట్లో స్థలం. ఆయన రావాలంటే మన ఇంటికి చాలాసార్లు చెప్పాను గతంలో. ఆయన వచ్చి మన ఇంట్లో నుంచోవాలంటే, ఆయనకు మన ఇంట్లో స్థలం ఉండాలి అంటే ఆయనకి ఇష్టం లేనిది ఏదో అవేవి ఉండకూడదు. నీ ఇంటికి ఆయన రావాలంటే, నీ ఇంట్లో ఆయనకి ఇష్టం లేనివి ఉన్నాయి అనుకో, ఆయన రాడు నీ ఇంట్లోకి. ఆయన నీ ఇంట్లోకి రావాలంటే నీ ఇంట్లో స్థలం ఆయనకి ఇవ్వాలి. ఆయనకు నువ్వు స్థలం ఇవ్వాలంటే ఆయనకి ఇష్టం లేనివన్నీ నీ ఇంట్లో నుంచి నువ్వు తీసేసుకోవాలి. నీ ఇంట్లో, నీ ఒంట్లో, నీ హృదయంలో ఉండే ఆయనకి ఇష్టం లేనివన్నీ తీసేసుకుంటే ఆయన అప్పుడు నీ ఇంట్లో వచ్చి ఆయన ఉంటాడు. దేవునికి స్తోత్రం. నాకు స్థలం ఏంటి? ఆయన స్థలం ఎలా ఇస్తున్నాడో చూడండి. చెప్పగా చనిపోలేదని వారు చెప్పగారు ఆయన అపహసించి జనసమూహమును పంపివేసి ఆయన లోపలికి వెళ్ళి ఆ చెయ్యి పట్టుకోవడం కానీ ఆ చిన్నది లేచిన. స్తోత్రం చెప్పండి. ఎవరిని పంపేశారు? జనసమూహం అంతటిని. ఆ అధికారి తరిమేసి ఉంటాడు అక్కడ. ముందు అర్జెంట్కి వెళ్ళిపోండి, మీరు ఆయనకు స్థలం ఇవ్వాలి నా ఇంట్లో. మీరందరూ ఉన్న వ్యర్థం, ఏడవటం, నా వెనక్కి మంచి జరిగిందిలే అనుకోవటం, ఇటువంటి బ్యాచ్ మీరందరూ వేస్ట్. మీరందరూ ముందు బయటికి వెళ్ళండి. నా యేసయ్యకి నేను ఇంట్లో స్థలం ఇస్తే ఒక అద్భుతం జరిగింది. దేవునికి స్తోత్రం. నీ ఇంట్లో యేసయ్యకి స్థలం ఇయ్యి. మనం యేసయ్యకి స్థలం ఇయ్యము, నిరీక్షణకి విశ్వాసానికి వ్యతిరేకమైన అన్నీ కూడా పెట్టుకుంటాం మన ఇంట్లో. యేసయ్యకి స్థలం ఇయ్యము, అద్భుతం జరగాలని చూస్తాం. ఎలా జరిగిద్ది అద్భుతం? విశ్వాసంలో మనల్ని ఎదిగేటట్టు చేసేయి, నిరీక్షణలో మనల్ని ఎదిగేటట్టు చేసేయి మన ఇంట్లో పెట్టుకోవాలి. దేవునికి స్తోత్రం. ఏం పెట్టుకోవాలి? విశ్వాసములో మనల్ని ఎదిగేటట్టు చేసే మన ఇంట్లో పెట్టుకోవాలి. అయ్యేంటి అంటే నీ జీవితంలో దేవుడు గతంలో చేసినటువంటి ఆధారాలు, గతంలో చేసినటువంటి ఏ ఉంటే అవి, ఇది చూస్తే నేను విశ్వాసంలో ఎదుగుతాను అనేది తీసుకొచ్చి పెట్టుకుంటే నువ్వు విశ్వాసంలో ఎదుగుతూ ఉంటావు. మొన్న చెప్పాను, రోషన్ కుమార్ గారు వాళ్ళ ఇంట్లో ఆ పాత ఎప్పుడో ఆయన 30 సంవత్సరాల క్రితం 20 సంవత్సరాల క్రితం అక్కడికి వచ్చి కట్టిన గోడని ఇప్పటికీ పెట్టుకున్నాడు ఒక గుర్తుగా. దేవునికి స్తోత్రం. ఆ గది కట్టాడు, దానికి ఆ లోపల గదిలో ఉంటుంది ఆ గోడ, దాన్ని చక్కగా ప్లాస్టింగ్ చేసి ఆడబెట్టాడు. ఆ గది తీసి లోపలికి తీసుకెళ్ళాడు మమ్మల్ని. ఇదిగో ఇది నా గోడ. ఎప్పటి గోడ ఇది? ఎప్పుడో నేను 20 సంవత్సరాల క్రితం ఇక్కడికొచ్చి పాములు, విష సర్పాలంట, బుసలు కొడతా ఉండేయంట, పిచ్చి కుక్కలు తిరిగాయంట, పిచ్చి కుక్కలను చంపేవాళ్ళంట, పాములను చంపేవాళ్ళంట. అటువంటి ఎప్పుడో ఏవో 20 సంవత్సరాల క్రితం ఇక్కడికి వచ్చి నేను కట్టిన గోడ గుర్తుగా పెట్టుకున్నాను నా ఇంట్లో. స్థలం. దేవునికి స్తోత్రం. ఇంట్లో స్థలం ఇవ్వటం అంటే అలా దేవుడు చేసిన నిన్ను విశ్వాసంలో ఎదిగించేవి నీ ఇంట్లో పెట్టుకో. యేసయ్యని పెట్టుకోవటం అంటే అది. యేసయ్య ఇప్పుడు యేసయ్య స్వయంగా నీ ఇంట్లోకి
రావటం అని కాదు, నువ్వు విశ్వాసంలో ఎదిగే విధంగా నీ ఇంట్లో వస్తువులు పెట్టుకో. దేవునికి వ్యతిరేకమైన నీ ఇంట్లో నుంచి తీసేయి. యేసయ్యకి స్థలమి. యేసయ్య వచ్చాడనుకో, గొప్ప కార్యాలు జరిగిస్తాడు. వారందరినీ ఏం చేశాడంటే అధికారి పంపించేశాడు బయటికి. పంపించేసి ఆయన లోపలికెళ్ళి ఆమె చెయ్యి పట్టుకోనగానే ఆ చిన్నది అబ్బా ఈ సమాచారం ఆ దేశం అంతటను వ్యాపించను. అంతే కదా, పిల్లను గ్రోవులు వాయించేవాళ్ళు, గొల్లు చేసేవాళ్ళు దెబ్బకు నోరు మూసేశారు. ఇక ఏడవటం లేదు. ఇక అంత ఆశ్చర్యం అక్కడంతా. ఏంది, చచ్చిపోయిన అమ్మాయి లేచింది. ఆశ్చర్యం కలుగుద్ది నీ ఇంట్లో. ఆశ్చర్యం. అనేక మంది ఆశ్చర్యపడి నోటి మీద చెయ్యేసుకునే విధంగా నీ ఇంట్లో దేవుడు ఆశ్చర్యకార్యం జరిగిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎలా జరుగుతాయి అంటే దేవుని కార్యాలు ఇక అద్భుతం అన్నమాట. 10 మంది చెప్పుకోవాలి నీ ఇల్లు గురించి. చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అంతకుముందు అపహాస్యం చేసి, హేళన చేసి, నవ్వి పిచ్చోళ్ళ మాదిరిగా ఉన్నారే, వాళ్ళందరూ కూడా నోటి మీద చేసుకునేటట్టు చేస్తాడు దేవుడు. అటువంటి కార్యాలు జరుగుతాయి. నువ్వు విశ్వసించి యేసయ్యకి స్థలం ఇచ్చి పంపించేయాల్సినవి అన్నీ పంపించేస్తే బయటికి నీ ఇంట్లో నుంచి. యేసయ్య లోపలికి రావాలా, వెళ్ళాల్సిన బయటికి వెళ్ళిపోవాలా. యేసయ్యకి ఇష్టం లేని బయటికి వెళ్ళిపోవాలా. యేసయ్య నీ ఇంట్లోకి రావాలా. యేసయ్య మీద నువ్వు నిరీక్షణ, విశ్వాసం ఉంచాలా. అప్పుడండి నీ చుట్టుపక్కన, నీ ఇంటి చుట్టుపక్కన ఉన్నోళ్ళు చేసుకుంటారు నోటి మీద. ఏంది అట్లాంటి కార్యం జరిగింది, ఏంది వాళ్ళ ఇంట్లో అయిపోయింది అనుకున్నామే, చేయి దాటిపోయింది అనుకున్నామే, ఆ అమ్మాయి చచ్చిపోయింది అనుకున్నామే, గుంటలో పెట్టడమే అనుకున్నామే ఆ అమ్మాయిని, అట్లాంటి అమ్మాయి లేచిందంటేంది, బ్రతికిందంటేంది అని అందరూ కూడా జబ్బలు దరసాల. నీ ఇంట్లో అటువంటి కార్యం దేవుడు జరిగిస్తాడు. దేవునికి స్తోత్రం. మన ఇళ్లల్లో అటువంటి కార్యం దేవుడు జరిగిస్తాడు. ఆయనకు చోటిచ్చి ఆయన యందు విశ్వాసం ఉంచి, నిరీక్షణకు ఆధారం లేకపోయినా నా యేసయ్య గొప్ప దేవుడు జరిగిస్తాడన్న విశ్వాసం నువ్వు కలిగి, ఈ అధికారండి మనకు మంచి పాఠంగా ఉన్నాడండి. నిజంగా స్తోత్రం చెప్పండి. పేరు రాయబడలేదు కానీ మంచి మంచి లక్షణాలు కలిగి ఉన్నాడు. యేసయ్య మీద ఎంత విశ్వాసం పెట్టుకున్నాడు చూడండి. నువ్వు కూడా కలిగి ఉంటే, మనం కలిగి ఉంటే మన జీవితంలో కూడా దేవుడు తప్పకుండా అద్భుతాలు ఆ దినాల్లో చేసిన దేవుడు ఈ దినాల్లో కూడా మన జీవితంలో కూడా జరిగించటానికైనా సమర్థుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి మీరు కూడా ప్రార్థన చేసుకోండి, దేవుని యందు విశ్వాసం ఉంచండి. నిరీక్షణకు ఆధారం లేకపోయినా నా దేవుడు జరిగిస్తాడన్న నిరీక్షణ ఉంచండి. మీ జీవితాల్లో కూడా దేవుడు గొప్ప కార్యాలు, అద్భుత కార్యాలు జరిగిస్తాడు. స్థలం ఇవ్వండి ఆయనకి. మనం అన్నిటికీ స్థలం ఇస్తాం కానీ యేసయ్యకి స్థలం ఇయ్యం. మన హృదయంలో, మన ఇంట్లో అన్నిటికీ స్థలం ఉంటుంది, అన్ని విషయాలకు స్థలం ఉంటుంది. కానీ యేసయ్యకి స్థలం ఇట్లా. యేసయ్యకి స్థలం ఇస్తే ఈ రోజు నుంచే నీ జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తాడు. నమ్మిన వాళ్ళు ప్రార్థన చేసుకుంటూ వచ్చిన ప్రార్థన.